మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ వివాదం గత 3 రోజుల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. విగ్రహం ఉంచడమా తొలగించడమా అనే చర్చ కొనసాగుతుంది. అయితే 10వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత 10వ తేదీన ఆయన అభిమానులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డితో పాటు ఆ బృందం అంతా విగ్రహ ప్రతిష్టాపన కోసం శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే ఇక్కడ ఇది అసైన్డ్ భూమి అని చెప్పి మున్సిపల్ అధికారులు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేసినటువంటి దిమ్మను కూల్చివేశారు. దిమ్మను కూల్చివేసిన అనంతరం ఆయన సంస్మరణ సభ ఒకవైపు అక్కడ కేటీఆర్ హరీష్ రావు సంస్మరణ సభలో పాల్గొన్నారు. సభలో పాల్గొన్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడికి ప్రతిష్ఠించారు. ఈ క్రమంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఒక టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన క్రమంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఆ రోజు నుంచి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే విధమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. విగ్రహం వద్దకు ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే అసైన్డ్ భూమి ఇది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఆ కమిటీతో చర్చలు జరిపి అది అసైన్డ్ భూమి కాబట్టి అక్కడ ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ భూమి పరిశీలించినట్లయితే ఇది నర్సంపేట శివారు సర్వాపురం శివార్లో ఉంది. 62/16 సర్వే నెంబర్లో మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. ఇది జన్ను కొమరమ్మ అనే ఒక దళిత మహిళ పేరిట ఈ భూమి ఉంది. ప్రస్తుతం భూభారతిలో కూడా ఆమె పేరిటనే ఈ భూమి చూపిస్తుంది. సో ఇక్కడ ఈ భూమిని అంతా ఫ్లాటింగ్ చేశారు. సాధారణంగా నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇదే విధంగా అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. అటువంటి భూములన్నీ కూడా నోటరీస్ చేసి అమ్ముకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ భూమిని కూడా ఇక్కడ ఫ్లాటింగ్ చేసి అమ్మారు. మొత్తం ఈ ఫ్లాట్స్లో ఉన్నటువంటి 3 ఎకరాల భూమిలో మొత్తం 30 ఫ్లాట్స్ చేశారు. 30 ఫ్లాట్స్లో ఇప్పుడు ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఎక్కడైతే ప్రతిష్ఠించారో అది ఫ్లాట్ నెంబర్ 6లో ప్రస్తుతం విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ ప్రధానంగా చేయడానికి కారణం వాళ్ళు ఎవరైతే విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వాదన నర్సంపేటకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం కావచ్చు, ఇక్కడ 250 పడకల ఆసుపత్రి రావడంలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి ఫలితమే ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ తాము ఈ విగ్రహ ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ఇది అసైన్డ్ భూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయవద్దు అని చెప్తున్నారు. సో గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఆ విగ్రహాన్ని ఉంచుతారా తొలగిస్తారా అనే ఒక చర్చ కొనసాగుతున్న క్రమంలోనే పోలీసులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వీరితో సంప్రదింపులు జరిపారు. ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీతో వారంతా చర్చలు జరిపారు. ఖచ్చితంగా ఆ విగ్రహం తొలగించాల్సిందే అని చెప్పారు. సో ఆ కమిటీ ఈరోజు సాయంత్రం వరకు టైం కూడా ఇచ్చారు వాళ్ళకు. ఈరోజు సాయంత్రం లోపు ఒకవేళ కనుక విగ్రహం తొలగించకపోయినట్లయితే ఎవరైతే ఇప్పుడు అసైన్డ్ భూమి కొమరమ్మ అనే పేరిట ఉంది కాబట్టి ఆ కొమరమ్మ పేరిట ఉన్నటువంటి ఆ భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందని చెప్పి వారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అసైన్డ్ భూమి కొనడం అమ్మడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి అమ్మినా తప్పే కాబట్టి ఆ భూమిని స్వాధీనపరచుకోవడం జరుగుతుందని చెప్పి సూచించారు. ఆ కమిటీకి సూచించారు. ఒకవేళ వేరొక చోట ఏదైనా స్థలం వాళ్ళు కోరినట్లయితే ఆ స్థలం ప్రభుత్వమే వారికి కేటాయిస్తుంది, తామే కేటాయిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే వారికి సూచనప్రాయంగా సూచించారు. ఇంకోవైపు అక్కడ విగ్రహం వద్దకు ఎవరు కూడా వెళ్లకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఎవరిని కూడా విగ్రహం వద్దకు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ 10వ తేదీన ఎవరైతే కూల్చినటువంటి మున్సిపల్ అధికారులు వాళ్ళు కూడా ఏదైనా నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చాలి. ఎందుకంటే కూల్చినట్లయితే ఇది పొలిటికలైజ్ అవుతుంది. మళ్ళీ ఇది ఒక ఉద్రిక్త వాతావరణాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళే తొలగించాలి. లేదంటే ల్యాండ్ ఎవరి పేరైతే అలకేట్ అయ్యిందో జన్ను కొమరమ్మ అనేట ఆ విగ్రహాన్ని తొలగించి ఆమె స్వాధీనం చేసుకున్నా ఓకే అని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం చెప్తున్నారు, రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతారా తొలగిస్తారా అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా ప్రతిష్ఠించిన చోట విగ్రహాన్ని ఉంచుతామంటున్నారు. సో ఈ విగ్రహం అనేది ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచిన నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇది ప్రస్తుతం నర్సంపేటలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మునాతో పెద్ది టీవీ 9 వరంగల్.